వెల్కమ్ టు టీఎన్ న్యూస్ 24/7 ముందుగా ముఖ్యాంశాలు. చర్లలో కరకట్ట కడతారా కట్టరా, ప్రజలకు ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలి. బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ డిమాండ్. వనపర్తి జిల్లా రాజనగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సభకు ఊరేగింపుగా బైక్ ర్యాలీ. శ్రీ సంపటాలం అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘనంగా చల్లపల్లి గ్రామ దేవత శ్రీ సంపటాలమ్మ తల్లి వార్షికోత్సవం. కాప్రా పెర్స్ క్లబ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ చెకప్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక అన్ని పార్టీల లీడర్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, ఇండస్ట్రియల్ కార్మికులు, జర్నలిస్టు కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని హెల్త్ చెకప్ చేయించుకోవడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాంల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలలో జర్నలిస్టులకు మంచి పేరు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన భువనగిరి డీజీపీ రాజేష్ చంద్ర అనంతరం మాట్లాడుతున్న చౌటప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద ఆంధ్ర నుండి మహారాష్ట్రకు నంబర్ ప్లేట్లు మారుస్తూ ప్రతి రాష్ట్రానికి ఒక నంబర్ ప్లేట్ మారుస్తూ అక్రమంగా తరలిస్తున్న 102 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి. వ్యక్తిపై కేసు నమోదు చేసి ఒక కారు, 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు. ఆంధ్రాలో గంజాయి ఇచ్చిన వ్యక్తి మరియు మహారాష్ట్రలో డెలివరీ తీసుకుంటున్న వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా టీంలను పంపించాం. తెలంగాణ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి సప్లై మరియు తాగే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలు సహకరించాలి. సమాచారం ఇచ్చిన వారికి ఈ విషయాలు గోప్యంగా ఉంచుతామని చౌటుప్పల్ మీడియా సమావేశంలో తెలిపిన భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర. ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులకు సిపి సుధీర్ బాబు తరపున రికార్డులు అందించిన డీసీపీ రాజేష్ చంద్ర. సుమారు 102 కిలోల గాంజా ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ని, ఇంటర్స్టేట్ నెట్వర్క్ ని బస్ చేయడం జరిగింది. ఈ గాంజా అనేది మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రం ద్వారా మహారాష్ట్రకు వెళ్లాల్సిన రూట్లో ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏర్పాటు చేసుకుని ఈ వెహికల్ని అప్రహెండ్ చేసేసి అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే, నకుల్ కైలాష్ గైక్వాడ్ ఇతను మహారాష్ట్ర వాసి. ఇతను ఆంధ్రాలో ఒక సప్లయర్ తోటి కాంటాక్ట్ పెట్టుకొని ఒక వెహికల్ తీసుకుని ఆ వెహికల్ని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా వివిధ నెంబర్ ప్లేట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతంలో కొంత దూరం తర్వాత నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ దాన్ని ఆంధ్ర నుంచి మన రూట్ ద్వారా మహారాష్ట్ర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చౌటుప్పల్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆయన అతని దగ్గర నుంచి 102 కిలోస్ ఆఫ్ గాంజా అండ్ ఒక మారుతి వెహికల్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సప్లయర్ ఉన్నారో అతని మీద కూడా ఆల్రెడీ టీం ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే రిసీవర్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పర్సన్, అతను ఆ ఉత్తరప్రదేశ్ పర్సన్తో కూడా దాని మీద కూడా మనం ఒకటి టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకుంటాము. సో ఇది సోర్స్ మనకి అనకాపల్లి డిస్టిక్ నుంచి మనకి వస్తూ ఉన్నది. అండ్ వీళ్ళ మోడస్ ఆపరెండి అంటే ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే,
మనకు ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు ఒక నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు, అండ్ అక్కడ నుంచి బార్డర్ చెక్ పోస్ట్ దాటేటప్పుడు ఇంకో నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ ఎక్కడైతే వాళ్ళకి డౌట్ వస్తుందో అక్కడ నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ వెహికల్ని గ్యాపులు తీసుకుంటూ ఆపుకుంటూ వీళ్ళు వివిధ చెక్ పోస్టులు దాటుకుంటూ వీళ్ళ డెస్టినేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక టీం ఫామ్ చేసుకొని దీంట్లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమార్, పోచంపల్లి ఇన్స్పెక్టర్ భాస్కర్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్, సందీప్, భరద్వాజ్, పాపయ్య వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకుని చాలా చాకచక్యంగా, నెంబర్ ప్లేట్ లేదు మనకు, కేవలం వెహికల్ గుర్తులు మాత్రమే, ఆ గుర్తులతోటి ఆ వెహికల్ని ఐడెంటిఫై చేసి ఆ వెహికల్ నుంచి ఈ గాంజాని అండ్ ఆ వెహికల్ నుంచి ఆ పారిపోయే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని కూడా పట్టుకొని రిమాండ్ చేయడం నిన్న పట్టుకోవడం జరిగింది. అండ్ ఈరోజు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. సో దీనికి మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వన్ ఆఫ్ ద గుడ్ సిటిజన్ నుంచి మనకు వచ్చింది. సో పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టాకింగ్ కానీ, కన్జంప్షన్ కానీ, లేకపోతే సెల్లింగ్ కానీ ఏదున్నా సరే మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. గవర్నమెంట్ టాప్ ప్రియారిటీలో ఉంది. డ్రగ్స్ అనేది ఒక జనరేషన్ని అంతం చేసే ఒక వ్యసనం. దాని మీద ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా మాతో చేతులు కలిపితేనే దీని మీద ఫైట్ చేయగలుగుతాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సోర్స్ డీటెయిల్స్ మేము డిస్క్లోజ్ చేయలేము, కానీ అతనికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అండ్ మీ అందరి ద్వారా కూడా ఇంకా చాలా మంది ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకొని దీన్ని కట్టడి చేయడంలో మాకు సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇందులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఈ గాంజాను అప్రహెండ్ చేసిన ఆఫీసర్స్కి సిపి రాచకొండ సుధీర్ బాబు గారి తరఫున, నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అండ్ వాళ్ళకి రివార్డు కూడా ఇప్పుడు మీ ముందు కూడా వాళ్ళకు ఇస్తాం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మార్చి 1వ తేదీన స్వస్తి వాచకంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియున్నాయి. రెండవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు అర్చకులు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, రాగ తాళధ్వనుల నడుమ ధ్వజారోహణం పూజలు వైభవంగా నిర్వహించారు. రాత్రి బేరీ పూజ, దేవతాహ్వానం పూజలు నిర్వహించనున్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. రెండవ రోజు ఈరోజు ప్రధానమైనటువంటి ఘట్టం ధ్వజారోహణ. స్వామివారి యొక్క దివ్య పతాకమైనటువంటి గరుత్మంతుడిని పటంపై ఆవాహన చేసి లఘు ప్రతిష్టాపన చేసి స్వామివారు స్వీకరించే తిరుకల్యాణ మహోత్సవానికి 33 కోట్ల దేవతలను ఆహ్వానించడం కోసమై గరుత్మంతుడిని ఉద్యమింపజేసే ఉత్సవమే ఈ ధ్వజారోహణ ఉత్సవం. సాయంత్రం స్వామివారి యొక్క ఆజ్ఞానుసారం దివి నుండి భూమికి వస్తున్నటువంటి 33 కోట్ల దేవతలకు స్వాగతం చెప్పడం కోసమై దేవదుందుబిని మ్రోగిస్తూ భేరీ పూజ, దేవతాహ్వానం అనేటువంటి మహా కళాత్మకమైనటువంటి వైదిక కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు. 33 రాగాలు, 33 తాళాలు, 33 వేద మంత్రాలతో చేస్తున్నటువంటి దేవతలకు ఆహ్వానం చెప్పి వారిని కుంభం యందు నిక్షిప్తం చేసి స్వామివారిని సేవిస్తూ తరిస్తున్నామని చెప్పి వైభవంగా ప్రార్థించేటువంటి ఉత్సవమే ఈ భేరీ పూజ, దేవతాహ్వానం అనేటువంటి కార్యక్రమం. ఈ మహావైభవంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క గొప్ప ఔదార్యంతో మహావైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి. బంగారు శిఖరం, బంగారు స్వప్నం, తెలంగాణ ప్రజల యొక్క స్వప్నం నిజమైన సాకారమైన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం ఈ బ్రహ్మోత్సవం చాలా విశేషను సంప్రాప్తమై ఉన్నది. మహావైభవంగా జరుగుతున్నాయి. గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరం వైభవం ద్విగుణీకృత త్రిగుణీకృత శతకృతంగా మహావైభవంగా జరుగుతుంది. భక్తులందరికీ ఆలయం వారి పక్షాన స్వాగతం, సుస్వాగతం. అల్లదేవి లక్ష్మీ నరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు యాదాద్రి. చల్లపల్లి గ్రామ దేవత శ్రీ
సంపటాలమ్మ తల్లి అమ్మవారిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ దర్శించుకున్నారు. గ్రామ ప్రజలను చల్లగా కాచి రక్షించే చల్లని దైవం శ్రీ సంపటాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయం 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఘంటసాల సతానంద శాస్త్రి, ఆలయ పూజారి చల్లపల్లి కోటేశ్వరరావులచే ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు, ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, సర్పంచ్ పైడిపాంల కృష్ణకుమారి, ఉప సర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు రావి చంద్రశేఖర్, ఆలయ కమిటీ పెద్దలు లంకా బాల గంగాధరరావు, ఎడ్ల మధుసూదనరావు, రావులపల్లి వెంకటేశ్వరరావు, గొర్రెపాటి పిచ్చేశ్వరరావు, విన్నకోట శంకర్, గోరిపర్తి మోహనరావు, వేముల శేషగిరిలతో పాటు నాయకులు బుల్లా కిషోర్, బత్తుల ప్రసాద్, కోట పద్మావతి, వేముల హరికృష్ణ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి 28వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా అమ్మవారి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ చల్లపల్లి గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు గ్రామ దేవత చల్లపల్లిని శుభ్రంగా చల్లగా చూస్తూ మరి పేద ప్రజలకి ఎంతో అభయం ఇస్తూ ఈ కార్యక్రమాలన్నీ నడుపుతుంది అమ్మవారు. మరి పేద ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ఈ కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది. పేదవాళ్ళందరూ కూడా చక్కటి వాతావరణంలో పెళ్లిళ్ళు చేసుకునే కార్యక్రమాలకి అమ్మవారు శ్రీకారం చుట్టారు. దీనికి అమ్మవారు మా అందరి కమిటీ వారికి కూడా మంచి ఇది ఆశీస్సులు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈ రోజు కార్యక్రమానికి ప్రజలందరూ చల్లపల్లి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నారు. ఈ అన్నప్రసాదాన్ని ప్రతి ఏటా 6,000 నుంచి 7,000 మందికి మనం అందించడం జరుగుతుంది. కమిటీ వారు పూర్తిగా దీని మీద నిమగ్నమై పనిచేస్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కృష్ణా జిల్లా వనిగడ్డ నియోజకవర్గం శ్రీ సంపటాలమ్మ అమ్మవారి 26వ వార్షిక మహోత్సవ ఆదివారం ఘనంగా నిర్వహించారు. 3 రోజుల నుండి అమ్మవారికి పూజలు నిర్వహించి ఆదివారం వేలాది మందికి అన్నదానం చేశారు. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ కోద్రి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి తదియ వరకు 28/2/2025 శుక్రవారం నుండి 2/3/2025 ఆదివారం వరకు చల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంపటాలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవములు జరగనున్నాయి. కావున 50 మంది పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. కావున భక్తులు, గ్రామస్తులు, ప్రజలు తమకు తోచిన విధముగా సహాయ సహకారములు కమిటీ వారికి అందించి రసీదు పొంది పై కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థించనున్నాము. ఇట్లు శ్రీ సంపటాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చల్లపల్లి. ఈరోజు చల్లపల్లి సంపటాలమ్మ తల్లి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 28వ వార్షికోత్సవాన్ని అతి ఘనంగా కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఈ కమిటీ వారు ఎల్లవేళ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. కాబట్టి కుల ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వెచ్చించి మన అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఈ నెల 14వ తేదీన పిఠాపురం చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణం వద్ద వేదిక నిర్మాణం పనులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం జనసేన నాయకులు భూమి పూజ చేసి ప్రారంభించారు. పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుడు, ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యవర్గం, ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి పనులకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోందని సభ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే లక్షలాదికి తరలివచ్చే పార్టీ శ్రేణులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీ, మర్రెడ్డిల శ్రీనివాస్, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఒక పండుగ వాతావరణంలో చాలా సంతోషంగా జరుపుకోబోతున్న సభ ఇది. ఇప్పటి వరకు ఏదైతే సభలు జరిగాయో ఆవిర్భావ దినోత్సవ సభలు రకరకాల ఛాలెంజెస్ ఎదుర్కొంటూ మాకు ల్యాండ్ ఇవ్వకుండా ఆపిన రోజులు ఉన్నాయి, మమ్మల్ని సభలు పెట్టుకోకుండా పర్మిషన్ లేకుండా ఆపిన రోజులు ఉన్నాయి. అటువంటి దిశ నుంచి ఇవాళ మేము రేపు 14వ తేదీ 14 మార్చి ఇక్కడ జరగబోయే సభ ఒక పండగ వాతావరణంలో జరుపుకోబోతున్నాం. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఇవాళ ఈ సభ పిఠాపురంలో జరుగుతుంది. పిఠాపురం అనగానే అదొక ఎమోషన్. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారితో మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన స్థానం, పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించే వాళ్ళు, దీన్ని అఖండ విషయం అందించిన నియోజకవర్గం పిఠాపురం. అటువంటి పిఠాపురంలో ఈ సభ మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను ఇక్కడ మీరు కానీ చూస్తుంటే మనం ఒక గ్రౌండ్ బ్రేకింగ్ అంటే మనం భూమి పూజ చేస్తేనే 1000 మందిలోకి వచ్చేసారు. అటువంటిది రేపు ఈ విజయోత్సవ సభకి లక్షల మంది వస్తారు. పిఠాపురం ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇక్కడ రిసెప్షన్ కమిటీ అయిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క వాడ మేమందరం కూడా రిసెప్షన్ కమిటీ లాగా ఇక్కడ మేము అందరినీ ఆదరించి ఈ ఊళ్ళో వచ్చి మిమ్మల్ని అందరినీ మేము ప్రేమగా చూసుకుంటాం. పిఠాపురం ప్రజలు అందరినీ ప్రేమగా చూసుకునే ఒక బాగా రివాజ్ ఉంది. అదే ప్రేమని ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ చూపిస్తామని చెప్పి మాటిస్తున్నాము. సో ఈ సభ ఒక చారిత్రాత్మక సభ కాబోతున్నది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే సంఖ్య జనాలు ఒకటి, మనం గెలిచిన దాన్ని ఆస్వాదించుకునేది ఒకటి. అన్నిటికన్నా ముఖ్యంగా ముందుకు తీసుకుపోయి ఏ విధంగా పటిష్టం చేసుకుంటాం, ఎటువంటి నాయకత్వాన్ని మనం పెంచుకుంటూ పోవాలా అనే దాని మీద కళ్యాణ్ గారు చెప్పబోతున్నారని మేము అందరూ ఎదురు చూస్తున్నాం. సో ఖచ్చితంగా కూడా రాబోయే ఈ దశాబ్దం 2 దశాబ్దాలు కూడా జనసేన పార్టీనే ఈ రాష్ట్రంలో ఫ్యూచర్ జనసేన పార్టీ కాబట్టి ఈ సభ దానికి నాంది పలుకుతూ ముందు జనసేన పార్టీ మరి ఎన్నో విజయాలకు కారణం కాబోతున్న సభ కాబట్టి ఈ సభ బ్రహ్మాండంగా నవ్వుతున్న భవిష్యత్తు లెవెల్లో జరుగుతుందని. థ్యాంక్ యూ. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పెద్దమందరి మండలం వెల్దుర్తి గ్రామం మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి సూచన మేరకు వనపర్తిలో దాదాపు 1000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా చేరుకుని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, డిఎస్ మహేష్, దయ్యాల శేఖర్, చంద్రెడ్డి, వడ్డే శేఖర్, మల్లికార్జున్, విజయ్ కుమార్, కొండన్న, కావాలి వెంకటయ్య, రామచంద్రయ్య, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. Next slide. ఇట్లా నిలవడం. అరే బస్సులు అవ్వకున్నారా?
వనపర్తి జిల్లా రాజనగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి సభకు ఊరేగింపుగా బైక్ ర్యాలీ తీస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మేఘారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి చిన్నారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వనపర్తి బహిరంగ సభకు బయలుదేరారు. ఇందులో నాగిరెడ్డి మాజీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ 12వ వార్డు అధ్యక్షుడు రామకృష్ణ, ఎం శ్రీనివాసులు, సింగిల్ విండో మాజీ ఉపాధ్యక్షుడు సి సంజీవ్ సాగర్, సింగిల్ విండో డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు బైక్ ర్యాలీ తీస్తూ బయలుదేరారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురం మండలం చింతిర్యాల గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న దక్షిణ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం వారు అమ్మ నాగ నారాయణ ఆధ్వర్యంలో అమ్మ సేవ సంఘ్ సభ్యులు భద్రాచలంలోని తాతగుడి సెంటర్లో గల శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పూజలు చేసి భోజనాలు చేసి అక్కడ నుంచి అమ్మ సేవ సంఘ్ సభ్యులు కోలాటం చేస్తూ రామనామం ఉచ్చరిస్తూ సంపూర్ణ జైత్రయాత్ర ద్వారా 5వ కోటి హనుమాన్ చాలీసా పారాయణమును శ్రీ శ్రీరామచంద్రస్వామి పాదాల చెంతకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అమ్మ సేవ సంఘ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చర్ల మండల కేంద్రంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య నాయకుల సమావేశం మండల అధ్యక్షులు కొండ కౌశిక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండ చరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా సాగు చేసుకునే వందలాది ఎకరాల భూములు సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో మునిగిపోతున్నాయన్నారు. గతంలోనే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, రాస్తా రోకోలు, స్థానిక అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నారని అన్నారు. ఒకప్పుడు కూలీలుగా దొరల దగ్గర కొనసాగిన వీరు నేడు రైతులుగా మారారంటే దానికి ప్రధాన కారణం కోరగడ్డ భూములేనని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని ప్రభుత్వం కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేయదని అన్నారు. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తారా లేక నిలుపుదల చేస్తారా అనే అంశంపై ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మరియు చర్ల మండల పార్టీ ఇన్ఛార్జ్ సామల ప్రవీణ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు చెన్నం మోహన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేశ్వర్లు, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొండా చరణ్, బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిని. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జలాలను మళ్లించడం కోసం సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ని నిర్మాణం చేపట్టింది. వందల వేల కోట్లతో నిర్మాణం చేపట్టింది. దాంట్లో భాగంగానే చర్ల మండలంలో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కరకట్ట ఒకటి నిర్మాణం కార్యక్రమాలు చేపట్టింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు కారణాల రీత్యా ఆ కరకట్ట నిలుపుదల చేయడం జరిగింది. ఆ కరకట్ట నిలుపుదల చేయడంతో పాటు కరకట్ట మళ్ళీ కడతారా లేదా అనేటువంటి స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ప్రజలు కూడా కరకట్ట ఆనాడు కట్టేటువంటి సందర్భంలో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, జీవనోపాధి కల్పించాలని తదితర డిమాండ్లతోటి ప్రభుత్వాలకు, అధికారులకు అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ బతుకులు మొత్తం నాశనం అవుతున్నాయని చెప్పేసి అని ఎంతో ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. కానీ నేడు ఆ కరకట్ట కడతారా కట్టరా అనేటువంటి గందరగోళంలో ప్రజలు నెట్టివేయబడ్డారు. వ్యవసాయం చేయాలా వద్దా, ఆ భూమి మీదకి వెళ్లాలా వద్దా అనేటువంటి దాంట్లో కూడా గందరగోళం పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఆ కరకట్టని కడతారా కట్టరా అనే దాని పట్ల ప్రజలకి స్పష్టతనివ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఆ కరకట్టని కట్టేటట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆ భూమి ఉన్నటువంటి ప్రతి ఎకరాకి చొప్పున ఆ నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా భూమి మీద కూలి చేస్తూ బతికేటువంటి కూలీలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఒకవేళ కరకట్ట కట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ని ఏళ్ల బట్టి ఆ భూమి మీద ఉంటున్నారు కాబట్టి ఆ భూమికి ఏదో రకమైనటువంటి ఆ రెవెన్యూ ఆస్పెక్ట్ లో వాళ్ళ ఆ భూమిని చేర్చుకొని వాళ్ళకి ఏదో ఒక రసీదు ఇచ్చి వాళ్ళకి అండగా ఉండాలని, బ్రతుకు తెరువును చూపెట్టాలని, భయాందోళన నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులని, అదేవిధంగా కూలీలని అందరినీ ఐక్యం చేసి ఖచ్చితంగా ఆ నిర్వాసితులకు అండగా బహుజన్ సమాజ్ పార్టీ నిలబడుతుందని, ఉద్యమం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. చర్లలో కరకట్ట కడతారా కట్టరా, ప్రజలకు ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలి. బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ డిమాండ్. వనపర్తి జిల్లా రాజనగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సభకు ఊరేగింపుగా బైక్ ర్యాలీ. శ్రీ సంపటాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘనంగా చల్లపల్లి గ్రామ దేవత శ్రీ సంపటాలమ్మ తల్లి వార్షికోత్సవం.
ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.